ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో భారత చైతన్య యువజన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ పార్టీ అధినేత పోడే రామచంద్ర యాదవ్ అనేక సమావేశాలు, బహిరంగ సభలు పెడుతూ ప్రజలకు చాలా వేగంగా చేరువవుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఒక చర్చా సమావేశం పెట్టారు. విజయవాడలో జరిగిన ఈ చర్చా గోష్ఠిలో చాలా మంది హాజరయ్యారు. దాదాపు 200 వర్గాల సంఘాల నేతలు, వివిధ స్థాయి ప్రతినిధులు హాజరై ఈ చర్చను విజయవంతం చేశారు. దీనిని వారసత్వ కుటుంబ రాజకీయ దోపిడీ నుంచి ఆంధ్రప్రదేశ్ను పరిరక్షించే దిశలో ముఖ్యమైన అడుగుగా రామచంద్ర యాదవ్ అభివర్ణించారు. సరికొత్త ప్రజా రాజకీయ వేదిక స్థాపించే మార్గంలో ముందడుగు పడినట్లు కామెంట్లు చేశారు. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రజా కుల సంఘాలు ప్రతినిధులతో రామచంద్ర యాదవ్ భేటీ అయ్యారు. రాజకీయ, సామాజిక, పరిపాలనాపరమైన అనేక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. బీసీవై పార్టీ ఏ సమావేశం నిర్వహించినా తండోపతండాలుగా ప్రజలు తరలి వస్తున్నారు. ఈ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం చూసి వైసీపీ నాయకులకు కంటి మీద కునుకు ఉండడం లేదు.